నిజామాబాద్ జిల్లాలోని జక్రన్పల్లికి అయితే మనం రావడం జరిగింది. జక్రన్పల్లిలోని ఏదైతే నేషనల్ హైవే గురించి మనం మాట్లాడుకోవాలా, ఏదైతే కాశీ టు కన్యాకుమారి NH44 కి సంబంధించినటువంటి హైవే ఇది. సో జక్రన్పల్లి ఏదైతే మనకి ద్వారంలోనే మనం ఉన్నాం. రైతన్నలతో మనం మాట్లాడాం. ఎందుకంటే జక్రన్పల్లికి మినీ ఎయిర్పోర్ట్ రానుందా, లేకపోతే అసలు వస్తుందా లేదా అనే దానిపైన మనం మాట్లాడాలా. రైతన్నలకు ఎంత లాభం ఎంత నష్టం అనే దాని గురించి కూడా మనం మాట్లాడాలా. సో మనతో రైతన్నలు ఉన్నారు, రైతు హనుమంత్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నార్మల్ గా జక్రన్పల్లిలో ఎయిర్పోర్ట్ వస్తే ఎట్లుంటుంది అని అనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ జక్రాంపల్లి రైతులకు చాలా నష్టం ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఏం లాభం ఉన్నది, రైతులకు ఏం లాభం ఉన్నది, నష్టం ఉన్నది. ఇవాళ నీకు ఈ ల్యాండ్ ఒక్క ఎకరా ₹1 పెట్టినా దొరకది. నువ్వు గవర్నమెంట్ కుదరలు ఏం దమ్మున్నది? గవర్నమెంట్ భూమి మీకు ఎయిర్పోర్టు మీరు చేసుకున్నారంటే అనుకుంటే 800 ఎకరాలు ఉన్నాయి. అక్కడ 800 ఎకరాలు వేసుకోండి మీ ఎయిర్పోర్టు. పట్టణం 800 ఎకరాలు సరిపోదని అంటున్నారంట, నిజమే? 800 ఎకరాలు జరపకపోతే పట్టభూములు అందరూ రైతులు ఎడకలు ఇస్తారు. వాళ్ళు వేసుకొని బతారు, పిల్లలు వాళ్ళు వేసుకొని బతారు. మీకు మీకు మీ ఎయిర్పోర్ట్కు అలా పట్టా భూములు ఇచ్చి వాళ్ళు వేసుకొని బతారు. ఎలా బతారు చెప్పు? ఎలా బతారు? మీరు సరిపోదంటే మానుకోండి, మీరు ఎయిర్పోర్ట్ మానుకోండి, మేనేజ్ చేసుకొని ఇంకా వేరే కాడ పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ ఇంకో కేసు ఇంకొకటి పెట్టుకోండి. ఏ రైతు ఇస్తున్నాడు? అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ రైతన్నలు ఉన్నారో వాళ్ళకి ఎకరాని చొప్పున ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ఒక ఎకరానికి ఎంత నడుస్తుంది డిమాండ్? ఒక్క ఎకరానికి ఎంత అంటే ఒక్క ఎకరానికి ₹1 ఉన్నది. ₹1 గవర్నమెంట్ ఇస్తుందా? గుదలు దమ్మున్నది, గవర్నమెంట్ దమ్మున్నదే లేదు. నీకు పింఛన్ ఇద్దామంటే దమ్ము లేదు. రైతు బంధు ఇద్దామంటే దమ్ము లేదు. ఓడైనా గంతే, ప్రభుత్వం ఓడేసినా గంతే. ఇవాళ రైతులు మొత్తం మీద భూమి చేసుకొని బతికేటోళ్ళు మీకు ఎయిర్పోర్ట్కు పట్టా భూములు ఇచ్చి వాళ్ళు ఎడిపోతారు. వాళ్ళు ఎడదావాళ్ళు భూమి దమ్ముకొని బతికే వాళ్ళు నువ్వు ఇలా భూమి గుంజుకుంటే వాళ్ళు ఏం చేసుకొని బతారు? ఇలా డబ్బులు వస్తాయి పోతాయి. న్యాయం చేయాలా? ఇప్పుడు న్యాయం చేస్తే ఏం కాదు, న్యాయం చేస్తే ఈ రైతులతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గ్రామాలు కావచ్చు వేరే జిల్లాలు, అవన్నీ కూడా అభివృద్ధి చెందాయి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా కరెక్టే కదా? అది కూడా కరెక్టే, ఏం చెందినా కానీ. ఇప్పుడు ఇలా నువ్వు సరే నీకు నీ గవర్నమెంట్ దమ్ము ఉంటే ఎకరా ₹1 కట్టించినా కానీ ఇవాళ నువ్వు ఒక ఎకరా ₹1 కట్టిస్తే వాడు ఇంకో తోట కొనుక్కోవాలంటే వాడు ఎకరాన 2 కోట్లు చెప్తాడు. అప్పుడు వాడు ఎలాగుంటాడు రైతు? ఇప్పుడు అట్లా కాదే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 1 కోటి 1.5 కోటిన్నర వరకు కూడా అగ్రికల్చర్ అనేది రేటు ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా కొందామంటే ఓళ్ళు రాకపోయే, అమ్ముదామంటే ఓళ్ళు రాకపోయే. అంటే వేరే వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు ఒక మాట అన్నారు, ₹1 కోటి లేకపోతే కోటిన్నర ఇచ్చి ఒక ఎకరానికి ఒక రైతుకి మీరు లాభం చేస్తే వాళ్ళు వేరే దగ్గర కొనడానికి ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఈ బయట ఇప్పుడు 30-40 లక్షలకు కూడా వస్తున్నాయంట కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ఎకరా ₹1 ఇచ్చినా కానీ బయట రాడు 2 కోట్లు అంటాడు. వాడు ఇంకా ఎడికలు కలుపుతాడు, ఎడికలు కొంటాడు, ఓడిస్తాడు. మీరు చిరాయి భూమి ఏమైనా ఉంటే రేట్ తగ్గిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు 2 కోట్లు అంటున్నావు, 2 కోట్లు లేనే లేదంటే కదా. రేటు తగ్గుతుంది, మళ్ళీ కేసీఆర్ అయితే ఎక్కుతుంది, ఎక్కుతుంది రేటు. రాజకీయము నాయకులు దుమ్మరం లెక్క ఇటు అటు వేస్తారు, ఎక్కుతుంది దిగుతుంది. దుమ్మరం లెక్క ఎక్కుతుంది దిగుతుంది రేటు. అసలు ప్రభుత్వం ఉన్నది. రైతులు ఓడో లుచ్చలా చెయ్యాలి లంచకూడకు, వ్యవసాయం చేయాలకూడదు, అసలు ఇస్తా అని కూడా అందరూ ప్రతి ఒక్క రైతు 5-6 రోజులు అందరి భూమి ఇస్తామని ఒప్పుకున్నారు. అది ఏం లేదు. ఎయిర్పోర్ట్ కావాలి, ఇప్పుడు నువ్వు ఒక మాట అంటున్నావు, కేసీఆర్ మళ్ళీ వస్తాడని. కేసీఆర్ మళ్ళీ రాడు అని చెప్పి చెప్తున్నారు. ఇటు పువ్వు గుర్తోళ్ళన్నా లేకపోతే ఇటు చేతి గుర్తోళ్ళన్నా? సరే, ఇప్పుడు పువ్వు గుర్తే కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెసే కానీ, టీఆర్ఎస్ఏ కానీ ఓడొచ్చినా రైతులు భూమి ఇయ్యారు, ఎయిర్పోర్ట్కు భూమి ఇయ్యారు. నీ శరీర భూమి ఉంటే కానీ అభివృద్ధి చేసుకోండి, అంతగా షోకుంటే కట్టుకోరు. పట్ట భూములు మాత్రం ఇయ్యారు. వాళ్ళు ఏం చేసుకొని పోతారు? ఇచ్చే పరిస్థితి లేదు. అది ఇయ్యనియ్యారు, వెలిగిస్తారు. నీకు ఇచ్చారు కూడా ఇయ్యారు. ఇచ్చారు ఏం చేస్తారు? అలాగే జాబులనే ఏమన్నా టీచర్ జాబులనే లేక ఏం జాబులు ఏం చేసుకోపోతారు? ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వస్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నష్టం అని ఎంత అయితే అంటున్నావు, దాంట్లో లాభం కూడా కనబడుతుందని చెప్తున్నా. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాలాంటి వాళ్ళు దేశాలు దాటి అక్కడ చిప్ప కూడి చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ జాబ్లు వస్తాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది కాదంట. ఎయిర్పోర్ట్ అయితే జాబులు కాదు,
వాళ్ళు కూడా చెప్పాలి కడతారు. ఏం లేదు, దుబ్బనే ఉన్నది, ఏం లేదు. గవర్నమెంట్ తెలంగాణ దుబ్బనే ఉన్నది, ఏమీ లేదు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, మంచి నౌకరు వస్తుంది, మంచి జీతం వస్తుంది అని అంటున్నారు. మీకు ఎయిర్పోర్ట్ అయితే ఏం నౌకలు రావు, ఏం జీతాలు రావు, ఏం అన్ని బొగ్గే బూడి ఖాతానే మొత్తం పడితే ఉంటుంది. ఏం దమ్ము లేదు, పట్టమూలు ఎవరు ఇయ్యరు. ఇస్తే మాకు మేము చేసుకొని మేము బతుకోలేం, భూమి వేసుకొని బతుకోలేం. ఒడిస్తాడు పట్టమూలి, ఇంకో తాడు కొట్టి రోడ్డు కొట్టగలడు, ఇస్తారా? అట్లా కాదే, ఇప్పుడు మీ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన ఖచ్చితంగా ఇడికి మన జకరన్పల్లికి ఎయిర్పోర్ట్ తెస్తా అని కూర్చున్నారంట. ఇది అవుతుందా కాదు? ఆయనతోనే కాదు, ఆయన తెస్తానా కానీ రైతుల భూమి ఇయ్యరు, పట్ట భూమి ఇస్తారు, ఇయ్యరు. కోట్లకి వేసేస్తారు, తిరుగుతారు, ఇవే కథలు నడుతాయి. భూమి మాత్రం ఇయ్యరు. మీ చెరాయి భూమి ఉన్నదంటే వేసుకోరు, కట్టుకోరు ఎయిర్పోర్ట్ గవర్నమెంట్. అది కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇయ్యకపోతే మనం ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు ఎవరైతే భూపతి రెడ్డి గారు ఉన్నారో మీ జకరన్పల్లికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తెస్తా అంటున్నాడ. భూపతి రెడ్డి ఎయిర్పోర్ట్ వేసిన ఆయన రైతుల భూమి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటావు? దాడి చేస్తారు, వేసుకో బతకాల అది అంటారు. అంటే ఏ విషయంలో దాడి చేస్తారు, ఎవరి మీద దాడి చేస్తారు అంటావు? ఓళ్ళు ఎత్తాల మీద ఎమ్మెల్యే కూడా మార్కింగ్ వస్తుంది. ఎమ్మెల్యేని తిడతారు, అందరు తిడతారు. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న కూడా తిడతారు. నీ పట్టభూమి వాళ్ళు ఇస్తారు, మాకు 2 కోట్లు కావాలంటారు. నువ్వు ఇస్తావా? కట్టిపిస్తావా? రేవంత్ కడతాడా? దమ్మునే ఏం కాదు. పట్టభూమి ఇయ్యారు, ఉన్న కాడికే కట్టుకోమని, కానీ పట్టభూమి మాత్రం రైతులు ఇయ్యారు. వాళ్ళు వేసుకొని మేము కష్టేసుకుని దబ్బెట్టోళ్ళము, భూమి మాత్రం ఇయ్యము. సో ఇప్పుడు ఈడ ఎవరైనా గంగలవని కానీ మేము మా భూమిలో అయితే ఇయ్యమని చెప్పేసి మీరు అంటారు మీ జకరన్పల్లి అంతేనా? అవు, అంతే. జకరం పిల్లలు అంటారు, గరుగులు అందరూ అంటారు. ఏడో 100కి దొంగ ఉంటాడు, ఇస్తాను కానీ మొత్తం వాళ్ళు ఇయ్యరు, పట్టభూమి మాత్రం ఇయ్యరు. అంటే మొత్తానికి రైతన్నలు ఒక్కొక్కరు అగ్గి బుక్కుతున్నారు. మీకు క్లియర్గా అర్థమవుతుండొచ్చు ఆయన ఎంత తిక్క మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ ఎవరైనా ఎయిర్పోర్ట్ ఇప్పిస్తామని చెప్పేసి మా జకరన్పల్లికి వచ్చినా, ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే వచ్చినా కూడా తిడతారు, కొడతారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక 2 సంవత్సరాలుగా జకరన్పల్లికి మినీ ఎయిర్పోర్ట్ వస్తే ఎంత లాభమో అంత నష్టం అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాకపోతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన బెనిఫిట్ అనేది చేస్తే డెఫినెట్లీ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఏవైతే ఈ గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే రైతన్నలు ఉన్నారో చాలామంది నిరుత్సాహంతోనే ఉన్నారు, రావద్దు అనే ఒక పట్టు మీదనే ఉన్నారని చెప్పేసి క్లారిటీగా కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలోని జకరన్పల్లికి అయితే మనం రావడం జరిగింది. జకరన్పల్లిలోని ఏదైతే నేషనల్ హైవే గురించి మనం మాట్లాడుకోవాలా, ఇదైతే కాశీ టు కన్యాకుమారి NH44కి సంబంధించినటువంటి హైవే ఇది. సో జకరన్పల్లి ఏదైతే మనకి ద్వారంలోనే మనం రైతన్నలతో మనం మాట్లాడాం. ఎందుకంటే జకరన్పల్లికి మినీ ఎయిర్పోర్ట్ రానుందా, లేకపోతే అసలు వస్తుందా లేదా అనే దానిపైన మనం మాట్లాడాలా. రైతన్నలకు ఎంత లాభం ఎంత నష్టం అనే దాని గురించి కూడా మనం మాట్లాడాలా. సో మనతో రైతన్నలు ఉన్నారు, రైతు హనుమంత్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నార్మల్గా జకరన్పల్లిలో ఎయిర్పోర్ట్ వస్తే ఎట్లుంటుంది అని అనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ జకరాంపల్లి రైతులకు చాలా నష్టం ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఏం లాభం ఉన్నది, రైతులకు ఏం లాభం ఉన్నది, నష్టం ఉన్నది. ఇవాళ నీకు ఈ ల్యాండ్ 1 ఎకరానికి ₹1 పెట్టినా దొరకది. నువ్వు గవర్నమెంట్ కుదరలు ఏం దమ్మున్నది? గవర్నమెంట్ భూమి మీకు ఎయిర్పోర్టు మీరు చేసుకున్నారంటే అనుకుంటే 800 ఎకరాలు ఉన్నాయి అక్కడ. 800 ఎకరాలు వేసుకోండి మీ ఎయిర్పోర్టు. పట్టణం 800 ఎకరాలు సరిపోదని అంటున్నారంట, నిజమే? 800 ఎకరాలు సరిపోతే పట్టభూములు అందరూ రైతులు ఎడకలు ఇస్తారు, వాళ్ళు వేసుకొని బతారు. పెళ్ళం పిల్లలు వాళ్ళు వేసుకొని బతారు. మీకు మీ ఎయిర్పోర్ట్కు అలా పట్టా భూములు ఇచ్చి వాళ్ళు వేసుకొని బతారు. ఎలా బతారు చెప్పు? ఎలా బతారు? మీరు సరిపోదంటే మానుకోండి, మీరు ఎయిర్పోర్ట్ మానుకోండి, మేనేజ్ చేసుకొని ఇంకా వేరే కాడ పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ ఇంకో కేసు ఇంకొకటి పెట్టుకోండి. ఏ రైతు ఇస్తున్నాడు? ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ రైతన్నలు ఉన్నారో వాళ్ళకి ఎకరాని చొప్పున ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే వ్యవసాయ భూమి ఏదైతే ఉందో 1 ఎకరానికి ఎంత నడుస్తుంది డిమాండ్? 1 ఎకరానికి ఎంత అంటే 1 ఎకరానికి ₹1 ఉన్నది. ₹1 గవర్నమెంట్ ఇస్తా? గుదలు దమ్మున్నది, గవర్నమెంట్ దమ్మున్నదే లేదు. నీకు పింఛన్ ఇద్దామంటే దమ్ము లేదు. రైతు బంధు ఇద్దామంటే దమ్ము లేదు. ఓడైనా గంతే, ప్రభుత్వం ఓడేసినా గంతే. ఇవాళ రైతులు మొత్తం మీద భూమి చేసుకొని బతికేటోళ్ళు. మీకు ఎయిర్పోర్ట్కు పట్టా భూములు ఇచ్చి వాళ్ళు ఎడిపోతారు, వాళ్ళు ఎడదావాళ్ళు భూమి దమ్ముకొని బతికే వాళ్ళు. నువ్వు ఇలా భూమి గుంజుకుంటే వాళ్ళు ఏం చేసుకొని బతారు? ఇలా డబ్బులు వస్తాయి పోతాయి. న్యాయం చేయాలా? ఇప్పుడు న్యాయం చేస్తే ఏం కాదు, న్యాయం చేస్తే ఈ రైతులతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గ్రామాలు కావచ్చు, వేరే జిల్లాలు, అవన్నీ కూడా అభివృద్ధి చెందాయని చెప్పేసి అంటున్నారు. అది కూడా కరెక్టే కదా? అది కూడా కరెక్టే, ఏం చెందినా కానీ ఇప్పుడు ఇలా నువ్వు సరే నీకు
నీ గవర్నమెంట్ దమ్ము ఉంటే ఎకరాన కోటి రూపాయలు కట్టించినా కానీ ఇవాళ ఒక ఎకరాన కోటి రూపాయలు కట్టిస్తే వాడు ఇంకో తోట కొనుక్కోవాలంటే వాడు ఎకరాన 2 కోట్లు చెప్తాడు. అప్పుడు వాడు ఎలాగ ఉంటాడు రైతు. ఇప్పుడు అట్లా కాదే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 1,00,00,000-1,50,00,000 వరకు కూడా అగ్రికల్చర్ అనేది రేటు ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా కొందామంటే ఓళ్ళు రాకపోయే, అమ్ముదామంటే ఓళ్ళు రాకపోయే. అంటే వేరే వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు ఒక మాట అన్నారు, 1,00,00,000 రూపాయలు లేకపోతే 1,50,00,000 ఇచ్చి ఒక ఎకరానికి ఒక రైతుకి మీరు లాభం చేస్తే వాళ్ళు వేరే దగ్గర కొనడానికి ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఈ బయట ఇప్పుడు 30-40 లక్షలకు కూడా వస్తున్నాయంట కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ఎకరా కోటి రూపాయలు ఇచ్చినా కానీ బయట ఆడు 2 కోట్లు అంటాడు. ఆడు ఎడికలు కలుపుతాడు, ఎడికలు కొంటాడు, ఓడిస్తాడు. మీరు చిరాయి భూమి ఏమైనా ఉంటే రేట్ తగ్గిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు 2 కోట్లు అంటున్నావు, 2 కోట్లు లేనే లేదంటే కదా. రేటు తగ్గుతుంది, మళ్ళీ కేసీఆర్ అయితే ఎక్కుతుంది, ఎక్కుతుంది రేటు. రాజకీయము నాయకులు దుమ్మరం లెక్క ఇటు అటు వేస్తారు, ఎక్కుతుంది దిగుతుంది. దుమ్మరం లెక్క ఎక్కుతుంది దిగుతుంది రేటు. అసలు ప్రభుత్వం ఉన్నది. రైతులు బోడో లుచ్చలా చెయ్యాలి లంచకూడకు, వ్యవసాయం చేయాలకూడదు, అసలు కూడా ఇస్తా అని కూడా అందరూ ప్రతి ఒక్క రైతు 5-6 ఊళ్ళో అందరి భూమి ఇస్తామని ఒప్పుకున్న గవర్నమెంట్ ఇచ్చారా? అది ఏం లేదు. ఎయిర్పోర్ట్ ఇప్పుడు నువ్వు ఒక మాట అంటున్నావు, కేసీఆర్ మళ్ళీ వస్తాడని. కేసీఆర్ మళ్ళీ రాడు అని చెప్పి చెప్తున్నారు. ఇటు పువ్వు గుర్తోళ్ళన్నా లేకపోతే ఇటు చేతి గుర్తోళ్ళన్నా. కానీ ఇప్పుడు పువ్వు గుర్తే కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెసే కానీ, టీఆర్ఎస్ఏ కానీ ఓడొచ్చినా రైతులు భూమి ఇయ్యారు, ఎయిర్పోర్ట్కు భూమి ఇయ్యారు. నీ శరీర భూమి ఉంటే కానీ అభివృద్ధి చేసుకోండి, అంతగా షోకుంటే కట్టుకోరు. పట్ట భూములు మాత్రం ఇయ్యారు, వాళ్ళు ఏం చేసుకొని పోతారు. ఇచ్చే పరిస్థితి లేదు. అది ఇయ్యారు, వెలిగిస్తారు. నీకు ఇచ్చారు కూడా ఇయ్యారు. ఇచ్చారు ఏం చేస్తారు? అలాగే జాబులనే ఏమన్నా టీచర్ జాబులనే లేక ఏం జాబులు ఏం చేసుకోపోతారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వస్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నష్టం అని ఎంత అయితే అంటున్నావు, దాంట్లో లాభం కూడా కనబడుతుందని చెప్తున్నా. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాలాంటి వాళ్ళు దేశాలు దాటి అక్కడ చిప్ప కూడి చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ జాబ్లు వస్తాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది కాదంట. ఎయిర్పోర్ట్ అయితే జాబులు కాదు, వాళ్ళు కూడా చెప్పాలి కడతారు. ఏం లేదు, దుబ్బనే ఉన్నది. ఏం లేదు. గవర్నమెంట్ తెలంగాణ దుబ్బనే ఉన్నది, ఏమీ లేదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, మంచి నౌకరు వస్తుంది, మంచి జీతం వస్తుంది అని అంటున్నారు. మీకు ఎయిర్పోర్ట్ అయితే ఏం నౌకలు రావు, ఏం జీతాలు రావు, ఏం రాని బొగ్గే బూడి ఖాతానే మొత్తం పడితే ఉంటుంది. ఏం దమ్ము లేదు. పట్టమూలు ఎవరు ఇయ్యరు. ఇస్తే మాకు ఇక్కడ మేము చేసుకొని బతుకోలేము, భూమి చేసుకుని బతుకోలేము. ఓడిస్తాడు పట్టమూలి, ఇంకో తడకుంటే 2 కోట్లు ఇస్తారా? అట్లా కాదే. ఇప్పుడు మీ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన ఖచ్చితంగా ఇడికి మన జగన్పల్లికి ఎయిర్పోర్ట్ తెస్తా అని కూర్చున్నాడంట. ఇది అవుతుందా కాదు? ఆయనతోనే కాదు. ఆయన తెస్తానా కానీ రైతుల భూమి ఇయ్యరు, పట్టా భూమి ఇస్తారు, ఇయ్యరు. కోట్లకి వేసేస్తారు, తిరుగుతారు, ఇవే కథలు నడుతాయి. భూమి మాత్రం ఇయ్యరు. మీ చిరాయి భూమి ఉన్నదంటే వేసుకోరు, కట్టుకోరు ఎయిర్పోర్ట్ గవర్నమెంట్. అది కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇయ్యకపోతే మనం ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు ఎవరైతే భూపతి రెడ్డి గారు ఉన్నారో, మీ జగన్పల్లికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తెస్తా అంటున్నాడు. భూపతి రెడ్డి ఎయిర్పోర్ట్ వేసిన రైతులు భూమి ఇయ్యరు. ఎందుకు ఇయ్యారంట? దాడి చేస్తారు, వేసుకో బతకాల అది అంటారు. అంటే ఏ విషయంలో దాడి చేస్తారు? ఎవరి మీద దాడి చేస్తారు అంటారు? ఓళ్ళు ఎత్తాల మీద. ఎమ్మెల్యే కూడా మార్కింగ్ వస్తుంది. ఎమ్మెల్యేలు తిడతారు, అందరు తిడతారు. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న కూడా తిడతారు. నీ పట్టభూమి వాళ్ళు ఇస్తారు, మాకు 2 కోట్లు కావాలంటారు. నువ్వు ఇస్తావా? కట్టిపిస్తావా? రేవంత్ రెడ్డి కడతాడా? దమ్మునే ఏం కాదు. పట్టభూమి ఇయ్యారు, ఉన్న కాడికే కట్టుకోమని. కానీ పట్టభూమి రైతులు ఇయ్యారు. వాళ్ళు వేసుకొని మేము కష్టేసుకుని దబ్బెట్టోళ్ళము, భూమి మాత్రం ఇయ్యము. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా గంగలో కానీ మేము మా భూమిలో అయితే ఇయ్యమని చెప్పేసి మీరు అంటారు, మీ జగన్పల్లి అంతేనా? అంతే. జగన్పల్లి అంటారు, గరుగులు అందరూ అంటారు. ఏడో 100కు దొంగ ఉంటాడు, ఇస్తాను కానీ మొత్తం వాళ్ళు ఇయ్యారు. పట్టభూమి మాత్రం ఇయ్యారు. అంటే మొత్తానికి రైతన్నలు ఒక్కొక్కరు అగ్గి బుక్కుతున్నారు. మీకు క్లియర్గా అర్థమవుతుండొచ్చు ఆయన ఎంత తిక్క మాట్లాడుతున్నా. అంటే ఒకవేళ ఎవరైనా ఎయిర్పోర్ట్ ఇప్పిద్దామని చెప్పేసి మా జగన్పల్లికి వచ్చినా, ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే వచ్చినా కూడా తిడతారు, కొడతారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక 2 సంవత్సరాలుగా జక్కన్పల్లికి మినీ ఎయిర్పోర్ట్ వస్తే ఎంత లాభమో అంత నష్టం అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాకపోతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన బెనిఫిట్ అనేది చేస్తే డెఫినెట్లీ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఏవైతే ఈ గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే రైతన్నలు ఉన్నారో చాలామంది నిరుత్సాహంతోనే ఉన్నారు, రావద్దు అనే ఒక పట్టు మీదనే ఉన్నారని చెప్పేసి క్లారిటీగా కనిపిస్తూ ఉంది.